అసమర్థుడు, మూర్ఖుడు అనకూడదు కానీ ఒక అసమర్థుడు ఒక మూర్ఖుడు మాట్లాడే మాటలు. సమర్థత ఉంటే, ఒక పాలసీ ఉంటే, ఒక విజన్ ఉంటే రాష్ట్ర ఆదాయం పెంచుతావు. ఫస్ట్ నువ్వు మాట్లాడిన మాటలకి ఏమైంది, రాష్ట్ర ఆదాయం పడిపోయింది. లాస్ట్ మంత్ దేశంలో అన్ని చోట్ల జిఎస్టీ పెడితే మనకు -5% జిఎస్టీ అంటే ఏంది, రాష్ట్ర ఆదాయం ఏంటి పడిపోతుంది కదా. ఎందుకు? ఈ మూర్ఖుడు మాటలు చేయబట్టి, ఈ అసమర్థుని మాటలు చేయబట్టి రాష్ట్రాన్ని నాశనం పట్టేయడానికి కారణమే ఇతను. కంప్లీట్ గా భ్రష్టు పట్టించాడు ఇవాళ రాష్ట్రాన్ని. ఇంత బ్రహ్మాండంగా దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ 1 ఉన్న రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆ రోజు కేసీఆర్ కూడా 4,000 కోట్లు ఒక నెలకి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు. కేసీఆర్ గారు దిగిపోయేసరికి 18,500 అంటే 5 ఇంతలు పెంచారు కేసీఆర్ గారు. ఈ అసమర్థుడు వచ్చిన నుంచి రాష్ట్ర ఆదాయం పడిపోతా ఉంది. నువ్వు ఎక్కడి నుంచి ఇంకా అప్పులని అంటావు. అందుకని నువ్వు ఎవరైనా అప్పులు అనేవి FRPM లిమిట్స్ లోనే ఉంటాయి. తెలియనోడు ఎవరు లేరు ఇవాళ రేపు. అట్లా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత డబ్బులు ఏముంటాయి, కొంతమ్మ బంగారం నీకు బంగారం ఇస్తా అని చెప్పాడు, నీకు అది ఇస్తా. అసమర్థుడు రాష్ట్ర ఆదాయం పెంచలేకపోతున్నాడు. కేసీఆర్ గారు ఇట్లా పెంచుడు ఆదాయం. అసమర్థుడు కాబట్టి అసమర్థుడు మాట్లాడే మాటలు మాట్లాడుతారు. కేసీఆర్ గారు బయటికి రావట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడుతుందన్న భయంతోనే రావట్లేదు బయటికి ఫామ్ హౌస్ నుంచి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తం దిగినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అంత లేదు. కాంగ్రెస్ పార్టీ విజయం ఖచ్చితంగా మాదే అని చెప్పేసి రేవంత్ రెడ్డి పర్యటనలో అంటున్నటువంటి మాట. దాన్ని ఎట్లా? సింపుల్ అండి. ఇప్పటికి చాలా బయలేషన్లు అయినాయి. దయచేసి మీరు అట్లా ఆ మూర్ఖులు మాట్లాడినప్పుడు, జోకర్లు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఈ పిచ్చి మాట తప్ప ఇంకో మాట రాదండి. ఏదైనా బయలేషన్ కేసీఆర్ గారు కూడా చూసారు కదా. దుబ్బాక బయలేషన్ వచ్చింది, హుజూర్ నగర్ బయలేషన్ వచ్చింది, హుజూరాబాద్ బయలేషన్ వచ్చింది. బోల్డ్ బయలేషన్లు వచ్చినాయి. ఎప్పుడైనా కేసీఆర్ గారు బయలేషన్ పోవడం చూసారా? కూర్చొని మాట్లాడేది. ముఖ్యమంత్రి వాళ్ళు దిగజారిపోయి 14 మంది మంత్రులు పెట్టినాడు ఒక లేడీ మీద. దేనికి? మీరు ఆలోచన చేయండి. సింపుల్. 14 మంది మంత్రులు ఒక లేడీ మీద ఒక చిన్న కాన్స్టిట్యున్సీలో. మేజర్ క్వశ్చన్ ఏంటంటే 14 మంది మంత్రులు కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, వేసి ఇక్కడనే తిగానేసి తిరుగుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అంటే అంత లెవెల్లో వాళ్ళకి పోటీ ఇచ్చేంత ఉన్నదా అనేది ప్రజల నుంచి వచ్చే ఒక మాట. ఎవరి పోటీలు అంటే వీళ్ళేమైనా ప్రజలకు మంచి చేసి హీరోలు అయినారా? ఏదో లక్కీగా ఒక ఎలక్షన్ గెలిచినారు, మంత్రులు అయినారు. వీళ్ళందరూ అందరికీ తెలుసు ఫ్లూక్ ముఖ్యమంత్రి అని. వీళ్ళ తాకిని తట్టుకునేది జోకర్ని. మీకు అర్థమైనా చెప్పింది మీకు. కేసీఆర్ గారు అవసరం లేదు వీళ్ళకి. కేసీఆర్ గారు వీళ్ళ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి ఎవరికి అవసరం లేదు. జోకర్లు అంటారా? అరే అసలు చెప్తాను కదా, దానిలో 2